తాడపల్లిలో డిఎస్సి అభ్యర్థులు కీలక సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అభ్యర్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. విద్యార్థి యువజన సంఘాలతో పాటు తమకు మద్దతుగా వచ్చే రాజకీయ పార్టీలతో కలిసి ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. డిఎస్సి అక్రమాలపై నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని చెబితే తాము కూడా సిద్ధమేనని నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు రామచంద్ర అన్నారు. అక్రమాలపై వెంటనే విచారణకు ఆదేశించాలని, లేదంటే ప్రభుత్వంపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి డిఎస్సి అభ్యర్థులందరితో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు పడుతున్నటువంటి తీవ్రమైన ఆవేదన, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణికి వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే జాయింట్ కమిటీ యాక్షన్. ఈ డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకలు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. ఈ అంశం మీద వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు ఇది తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ గారు బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విసురుతా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులుగా అదే సవాల్ మేము విసురుతా ఉన్నాం. నారా లోకేష్ గారు, మీరు విసిరినటువంటి సవాల్కి మేము ఎక్కడికైనా సిద్ధమే. మీరు సిద్ధమా? నిరుద్యోగులంతా ఉన్నాం ఇక్కడే.